వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా గురించి అప్రమత్తం చేయడంలో ప్రసార మాధ్యమాల పాత్ర నిర్మాణాత్మకం ప్రశంసించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలుగు రాష్ట్రాలలో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారి భయాందోళనలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్నారు స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడ దుర్గాదేవి ఆలయంలో చండీ హోమం లోక సంరక్షణార్థం సూర్యోపాసన సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు. అత్యాచారం కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై లోతుగా విచారణ పోలీసుల నిర్లక్ష్యాన్ని సహించమన్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. డీటెయిల్స్ చూస్తే కరోనా నేపథ్యంలో ప్రజలకు అవసరమైన వాస్తవ సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం అప్రమత్తం చేయడంలో ప్రసార మాధ్యమాలు పోషించిన నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ మేరకు కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్రపై తమ మనోగతాన్ని ఆయన వెల్లడించారు. కొన్ని నెలలుగా కరోనాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ చైతన్యపరచడంలో ప్రభుత్వాల సూచనలు ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను ఆయన అభినందించారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతో పాటు కరోనాపై పోరాడటంలో సైన్యంతో సమానంగా మీడియా ముందు వరుసలో నిలిచిందని అభినందించారు. పత్రికలు వైరస్ వాహకాలు కావని తాను ప్రతిరోజు పత్రికలు చదువుతూనే ఉంటానని తెలిపారు. ప్రజలను కరోనాపై అప్రమత్తం చేసే ప్రక్రియలో చాలా మంది విలేకరులు కరోనా బారిన పడ్డారని, వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అమరులైన వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పలుమార్లు సమావేశమయ్యానని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 56 మంది చనిపోయారు. 1,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసుల్లో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,650కు చేరింది. మొత్తం 642 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,890 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,118 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 1,296 కరోనా కేసులు నమోదవగా 6 మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 415 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
విజయవాడ దుర్గాదేవి ఆలయంలో గల యాగశాలలో చండీ హోమాన్ని ఆలయ పూజారులు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పూజారులు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ హోమాన్ని నిర్వహించారు. శ్రీచక్ర నవావరణార్చన సేవ, శాంతి కళ్యాణం సేవతో పాటుగా లోక సంరక్షణార్థం సూర్యోపాసన సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు తక్కువ మంది భక్తులకు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. గవర్నర్కి చంద్రబాబు రాసిన లేఖపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పామని, ఇప్పుడు చేస్తున్నామని వివరించారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి కోసమే 3 రాజధానులు తీసుకొచ్చామని తెలిపారు. అమరావతిని రాజధానిని ప్రకటించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందారని, నీచమైన బుద్ధితో 3 ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణ కమిటీ ఏమి చెప్పిందో చంద్రబాబు తెలుసుకోవాలని, రాజధాని విషయంలో మంత్రి నారాయణ కమిటీ ఆనాడు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని అన్నారు. బాబు హయాంలో అన్ని అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగిందని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. మండలిలో టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా వ్యవహరించారని, అమరావతి రైతులను ఆదుకుంటామని ఓ పార్టీ ఆదేశాల ప్రకారం అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చెప్తున్న మాటలు చూస్తుంటే అన్నీ కూడా సత్యదూరాలు, వాస్తవంగా ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదు. అందులో ఒక్క మాటని ముందు చెప్పి ఆయన చెప్పిన మాటలు ఒకటిగా దాని తాలూకా వాస్తవ విషయాలు ఏంటో కూడా రాష్ట్ర ప్రధానికానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చాం. వాస్తవంగా ఈ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందు ఏవైతే మాటలు చెప్పారో, ఏవైతే రాష్ట్ర ప్రధానికి ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీలు, ఆ కార్యక్రమాల్ని ఆయన పాదయాత్రలో చూసిన, వాస్తవంగా ఆయన చూసిన ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాటన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ ఆయన హామీలు ఇచ్చారు. ఆ హామీలకు అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి శాసనసభలోనే దానికి అనుకున్న ఒక్కొక్క కార్యక్రమం ఒకటిగా చేసుకొస్తున్నారు. నవరత్నాల నిర్ణయం కానీ, లేదా బలహీన వర్గాలకి మా అందరికీ కూడా క్యాబినెట్లో సముచిత స్థానం ఇవ్వడం కానీ, లేదు తదుపరి తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కరి తీసుకున్నా ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారమే ఒక్కొక్క కార్యక్రమం చేసుకొస్తున్న నేపథ్యం. అందులో భాగంగా ఒక మాట చెప్పారు ఆ రోజు.
ఏం చెప్పారు? ప్రజలకు ముంగిట్లో పరిపాలన తీసుకొస్తాను, అధికార వికేంద్రీకరణ నా తాలూకా విధానం, సిద్ధాంతం, నా విధానం, ఆ ప్రకారం నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని పార్లమెంటుకో నియోజకవర్గం చొప్పున 20 జిల్లాలుగా, ఇంకా అవసరమైతే ఇంకా మార్పు చేర్పు చేసి ఇంకా చేస్తారని చెప్పి ఆ రోజు చెప్పిన మాట. దాంతోపాటు గ్రామ స్థాయిలోనూ పట్టణ స్థాయిలోనూ వార్డు సచివాలయాలు వాలంటీర్ వార్డు వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకొస్తారని చెప్పిన మాట. ఆ ప్రకారమే రాష్ట్రంలో వచ్చే రాష్ట్రం అంటే 13 జిల్లాలు, రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజలు, వారి ప్రజల తాలూకా అభివృద్ధి, శ్రేయస్సు ఎన్నో కులాలతోనూ ఎన్నో మతాలతోనూ ముడిపడి ఉన్న 10వ తరగతి చదివిన 16 ఏళ్ల మైనర్ బాలికను ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసిన మృగాళ్లు అత్యాచారం చేయడం అమానుషమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆ బాలిక పేదరికాన్ని ఆసరాగా చేసుకుని దురాగతాలకు పాల్పడడం దురదృష్టకరమని చెప్పారు. అత్యాచారంపై కేసు నమోదులో పోలీసుల నిర్లక్ష్యంపై కూడా లోతుగా విచారణ చేపడతామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని సహించమన్నారు. బాధిత బాలికను ఆసుపత్రికి కుటుంబ సభ్యులే తీసుకెళ్లడం, పోలీసులు సహకరించకపోవటం క్షమించరాని నేరమని ఆమె అన్నారు. బ్యాచ్లుగా ఏర్పడి అమ్మాయిలను ట్రాప్ చేసే వారికి చట్టపరంగా తీవ్రంగా శిక్ష పడేలా చేస్తామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. దిశ చట్టం కింద నిందితులకు 21 రోజుల్లో శిక్ష పడేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. బాధిత బాలిక కుటుంబానికి నిందితుల నుంచి ప్రాణహాని ఉంటే మహిళా కమిషన్ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారులతో మాట్లాడి బాలిక కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. అంటే మానవత్వం ఎట్లా చచ్చిపోతోంది అనేటటువంటిది ఈ రోజున కనపడుతున్నటువంటిది కళ్ళ ముందు. 10th క్లాస్ చదివిన అమ్మాయి పాపం నిండా పట్టుమని 16 ఏళ్ళు కూడా లేనటువంటి పాప ఈ రోజున ఒక ట్రాప్కు గురై ఒక చిత్రహింసలకి దారుణంగా అత్యాచారానికి గురైనటువంటిది. ఒక బ్యాచ్గా ఆ అమ్మాయి పైన ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఈ రోజున ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటిది కూడా లోతుగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పేదవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కుటుంబ భారాన్ని చూసి, కష్టం చూసి ఆడపిల్లలు కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలి, ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి అనేటటువంటి దాంతో ఈరోజు నగరాల్లోకో పట్టణాలకో వస్తూ ఉంటారు. ఏదో షాప్లో కుదురుదాము పని అనేటటువంటిది వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. కాస్త 4 డబ్బులు సంపాదించుకుని తల్లికో తండ్రికో సహాయపడదాం అనేటటువంటిది. దాన్ని ఈ రోజున ఒక అవకాశంగా చేసుకుని ఒక బ్యాచ్ లాగా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కొంతమంది సిద్ధం అవటం అనేటటువంటిది ఈరోజు కళ్ళ ముందు మనకు కనపడుతుంది. ఇది మొదటిసారి జరిగిందా, ఇట్లాంటివి ఇంతకు ముందు ఏమన్నా జరిగినాయి అనేటటువంటిది కూడా దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా ఎస్పీ గారితో మాట్లాడతాం. ఖచ్చితంగా మహిళా కమిషన్గా ఈ సంఘటన మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించాలనేటటువంటిది కోరుతాము. మేము కూడా దీనికి విచారణకి ఆదేశిస్తున్నాం. ఎందుకంటే బాధితురాలిని అంబులెన్స్లో తల్లి ఆసుపత్రికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు పోలీసు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకురాలేకపోయారనేటటువంటిది కూడా బయటికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా నిర్లక్ష్యం ఏ దశలోనైనా సరే కొద్దిగా నిర్లక్ష్యం అనేటటువంటిది కనపడితే దానిపైన చర్యలు అనేటటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రధానంగా ఇట్లాంటి దారుణాలు జరిగినటువంటి, ఇట్లాంటి అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం అనేటటువంటిది సహించరానిది. పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. కానీ కేసు నమోదు చేసే విషయంలో కొంత ఉదాసీనత చోటు చేసుకుంది అనేటటువంటిది బాధిత కుటుంబం వాళ్ళ తల్లిగారు చెప్తున్నటువంటిది. కనుక దీనిపైన ఒక లోతైన ఎంక్వైరీ జరిపించాలని చెప్పి ఇప్పుడే డిఎస్పీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడి కేసు నమోదు చేసే విషయంలో ఏదైనా జరిగిందని ఒకవేళ బాధితుల కుటుంబం ఆరోపిస్తున్నట్లుగా నిర్లక్ష్యం జరిగిందనేటటువంటిది ఉంటే
దానిపైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలనేటటువంటిది మహిళా కమిషన్ ఆదేశిస్తోంది. అదే సందర్భంలో అసలు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా, ఈ బ్యాచ్లేంటి, ఈ బ్లేడ్ బ్యాచ్లేంటి, వాళ్ళ ప్రమేయం ఉందని కొంత వినపడుతుంది. కనుక ఈ ఒక ఉద్యోగానికని వచ్చినటువంటి ఒక అమ్మాయి పని ఇంకొక అమ్మాయి ట్రాప్ చేయడం, ఇది ఎంత లింకుగా ఉందో చూడండి. తనకు తెలిసినటువంటి ఒక కుటుంబం, దూరపు బంధువుకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ట్రాప్ చేసి కొంతమంది చేతులకు అప్పచెప్పడం అనేటటువంటిది, వాళ్ళు ఒక చోట బంధించడం అనేటటువంటిది, ఒక బ్యాచ్లుగా కొంతమంది ముఠాలుగా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కొంత ముఠాలుగా ఈ కార్యక్రమం, ఈ అత్యాచారానికి పాల్పడడం అనేటటువంటిది, ఇదంతా చూసినప్పుడు ఇది వెలుగులోకి వచ్చినటువంటి ఘటనేనా, వెలుగులోకి రాని ఇంకేమన్నా జరుగుతున్నాయా అనేటటువంటిది కూడా ఈరోజు దర్యాప్తులో అనేక విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలానికి చెందిన భీమరావు అనే 60 ఏళ్ల వృద్ధుడు చాలా రోజులుగా డోన్ గవర్నమెంట్ ఆసుపత్రి చుట్టూ మతిస్థిమితం లేక యాచించుకుంటూ తిరిగేవాడు. అతని పరిస్థితి గమనించిన ద్రోణాచలం సేవా సమితి సభ్యులు ఇదివరకే ఒకసారి అతనిని చేరదీసి స్నానం చేయించి అల్పాహారాన్ని రోజు అందించేవారు. అకస్మాత్తుగా అతను చనిపోయాడు. అతను చనిపోయాడని తెలుసుకుని ద్రోణాచలం సేవా సమితి ఆత్మబంధుమిత్ర సభ్యులు అన్నీ తామే అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆత్మబంధుమిత్ర సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికీ ఎంతో మందికి అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మబంధు మిత్ర సభ్యులు కేరళ రఫీ, షాదిఖానా తాజా తాహేర్ బాషా, సరస్వతి మధు మరికొంతమంది సభ్యులు పాల్గొన్నారు. దింపు కింద దింపు. అల్లా బిస్మిల్లా. దింపు కింద దింపు. అల్లా బిస్మిల్లా. పడిపోతాయి. చూసుకొని మళ్ళా టైం పాస్ చేస్తారు. కదా ఇంతవరకు ఏం చేయలే, ఇప్పుడు చేస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అర్హులైన వారికి ఇళ్లు అందలేదని స్థానిక నాయకులు, బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ విజయరాణి మాట్లాడుతూ ఎంపిక చేసిన లిస్టులో అవకతవకలు జరిగాయని, ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరపాలని అన్నారు. ఇదే విషయంపై స్థానిక సర్పంచ్ మోహన్ రావును వివరణ కోరగా గ్రామస్తులు మండల అధికారుల సమక్షంలోనే ఇళ్ల ఎంపిక జరిగిందని, దీనిపై ఎటువంటి విచారణ అయినా జరపొచ్చని తెలిపారు. కొత్తగూడెం జిల్లా పడమట నరసాపురం, జులూరుపాడు మండలం పడమట నరసాపురం ఎంపీటీసీ కాజా విజయరాణి. డబల్ బెడ్రూమ్ల ఇల్లు మా జుల్లూరుపాడు మండలం పడమట నరసాపురానికి 80 ఇల్లు కేటాయించారు. మదన్లాల్ గారు ఉన్నప్పుడు కేటాయించినప్పుడు అది అన్ని వర్గాలకి సంబంధించినవి అని చెప్పారు. మాతోనైతే కేవలం ఎస్టీకే అంటున్నారు. ఎస్టీకైనా నిరుపేదలకి అందుట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కటిద్దాము నిరుపేదలను చూసని మేము అనుకొని లిస్టులు రాసాం. లిస్టులు రాసినప్పుడు 72 ఇళ్ళు వాళ్ళు ఇష్టంగానే రాసుకున్నారు. తర్వాత గొడవ పెట్టి నిరుపేదలకే ఒక్కొక్క ఇంట్లో ఒక్కటి రాద్దాము, మళ్ళీ వచ్చినప్పుడు నిధులు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దామని అంటే అట్టే రాసినట్టు రాశారు. మరి డేట్లు మారుతున్నాయి, లిస్టులు మారుతున్నాయి. మారాక మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారో ఎవరేం చేస్తున్నారో మాకైతే తెలియదు. జనాలందరూ మమ్మల్ని పిచ్చి తిట్లు తిడుతున్నారు. వాళ్ళని ఓట్లు వేసిన వాళ్ళకే రాస్తామని వాళ్ళు అంటున్నారంట. అయితే మరి మేమైతే ఏం లేదు, వాళ్ళు అంటున్నారు. ఓట్లతో మాకు సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, పేదలకు న్యాయం జరగాలని నేను అనుకున్నా. మొత్తం వచ్చి మా మీద గొడవ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పంచుకుంటున్నారు. వాళ్ళకి అర్హులైన వాళ్ళకి
అందుబాటులో ఉన్నోళ్ళు వాళ్ళకి సాయం చేసుకున్నారు అనుకున్న వాళ్ళకే వాళ్ళు పంచుతున్నారు, కానీ మాకైతే అలాంటివి ఏమీ లేవు. అందరూ సమానుకుంటాం మేము. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగపై కరోనా ప్రభావం కనబడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో మహిళలు బోనం ఎత్తారు. అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏడు అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగ కరోనా మహమ్మారి కారణంగా అంతంత మాత్రంగానే జరిగింది. భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో గల రాజ్యసాయి మందిరం ఆవరణలో సినీ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసాయి మందిరం చైర్మన్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విచ్చేశారు. మట్టా దయానంద్ కేక్ కట్ చేసి కరోనా నివారణ చర్యల్లో భాగంగా మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. రాజేంద్ర ప్రసాద్ అభిమాని అయిన ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్ ను అభినందించారు. ప్రముఖ సినీ రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని మన వెంకట గారి ఆధ్వర్యంలో సాయిబాబా గుడిలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేకులతో పాటు మొక్కలు కూడా నాటడం జరిగింది. అలాగే ఇక్కడున్న మన నర్సారెడ్డి గారి దంపతులకి వెంకట మెమోతో కూడా అందజేయడం జరిగింది. వారికి కూడా అభినందన తెలియజేస్తుంది. రాబోయే కాలంలో మంచి కార్యక్రమం అనేది చేయాలని చెప్పి వెంకట్ అలాగే నర్సారెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాను. పెనుబల్లి మండలం అభయ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వంగా నిరంజన్ గౌడ్ అండి నా పేరు. ఆ సేవల కోసం ఆయన సేవలు చేసినందుకు అందులో భాగంగా షాల్వా కప్పి ఆయనకి సన్మానించడం జరిగింది. అందులో భాగంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని మట్టా దయానంద్ గారు ఆధ్వర్యంలో వెంకట్ ఆధ్వర్యంలో నర్సిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. హరితారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. యాకుత్పుర నియోజకవర్గం కుర్మగూడ డివిజన్ మాదన్నపేట్ మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ రాధా మాదన్నపేట్ మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని చెప్పారు. ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కింగ్ మరియు డ్యామేజ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుకూరల రైతు సంఘం అధ్యక్షుడు ఏనుగు రామరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రమేష్, సుమన్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బజార్ అని కానీ దేనికి కూడా ఒక్క రూపాయి ఏ పెద్ద మనిషికి కూడా ఇవ్వద్దు. మండలాలు వసూలు చేయొచ్చు. ఎక్కడ కూడా వసూలు చేయడం చేస్తే ఏం చేయాలి? ఒక్క నిమిషం ఆగండి. మీరు అట్లా మాట్లాడతారా? ఇక్కడ మేము మార్కెట్ ఆఫీసర్స్ ఉన్నారు, మొత్తం ఎస్జిఎస్ గారు, సెక్రటరీస్, ఆల్ సెక్రటరీస్ ఉన్నారు, మా సూపర్వైజర్స్ ఉన్నారు. మేము దీని మీద డిస్కషన్ చేసి
మేము సొంతంగా ఒక కమిటీని వేయడం కానీ మార్కెట్ ఆఫీస్ నుంచి పబ్లిక్ ఇద్దరిని అకామిడేట్ చేయడం కానీ మేము పర్సనల్గా దాని గురించి డిస్కషన్ చేస్తాము. పర్సనల్గా ఎవరైనా అసోసియేషన్ ఇప్పటిదాకా అన్ని క్లోజ్, ఇంకా ఎవరికి రూపాయి ఇవ్వద్దు. మేము ఎవరినైతే కమిటీని పెడతామో లేదా ఆఫీసర్స్ని పెడతామో వాళ్ళే వస్తారు. మీ దగ్గర ఏదైనా ఉంటే యూజర్ ఛార్జెస్, కానీ ఇక్కడ మీరు ఎవరి దగ్గర మీ దగ్గర తీసుకోవడము వాడుకోవడమో చెయ్యరు. మార్కెట్ డెవలప్మెంట్స్, అక్కడ గేట్ పెట్టాలా, డ్రైనేజ్ తీయాలా, డంపింగ్ చేయాలా, చెత్త ఎత్తిపించాలా, వీటన్నిటి గురించి సమ్ యూజర్ ఛార్జెస్ మేము ఏదైతే కమిటీని కానీ ప్లస్ ఆఫీసర్స్ని కానీ పెడతాము వాళ్ళకి మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ఆటో స్టాండ్, సైకిల్ స్టాండ్ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ మా సార్ వాళ్ళు వస్తారు. బోధన్ రూరల్ మండలంలోని సాలూర గ్రామంలో ఆదివారం నుంచి 7 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో దండోరా వేయించి గ్రామస్తులకు తెలియచెప్పారు. గ్రామంలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కాగా గ్రామంలో అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ నియమాలను దండోరాతో ప్రజలకు వివరించారు. లాక్డౌన్ పాటించని వారికి రేషన్ బియ్యం ఇవ్వరని, మాస్కులు ధరించని వారికి 500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని దండోరా వేయించి వెల్లడించారు. మన ఊరు వారం రోజులు లాక్డౌన్, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలా, లేకపోతే 500 రూపాయలు జరిమానా, మళ్ళా బియ్యం కట్టు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనా వైరస్ విజృంభణతో ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు భయం గుప్పిట్లోకి జారుకున్నారు. ఏ వ్యక్తికి కోవిడ్ లక్షణాలున్నాయో ఏ వ్యక్తికి లేవో అయోమయ పరిస్థితి నెలకొంది. నేటి నుండి వారం రోజుల పాటు అన్ని వర్తక వ్యాపారాలు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నట్లు వ్యాపార సంఘ నాయకులు పేర్కొన్నారు. గత 15 రోజులుగా కరోనా పంజా విసురుతూనే ఉంది. కరోనా వ్యాధి బారిన పడ్డవారిని ప్రభుత్వ అధికారులు వారి ఇంటి వద్దే చికిత్స అందిస్తుండటంతో భయం కాస్త రెట్టింపైంది. ఏ క్షణాన ఏ రూపంలో కరోనా పంజా విసురుతుందో అనే భయం కాస్త లాక్డౌన్ కు దారితీసింది. సత్యప్రకాష్, మంజీరా గార్మెంట్స్, రెడీమేడ్, జోగిపేట. మొత్తం ప్రపంచమంతా కోవిడ్-19 వ్యాప్తితో ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మన ఊరిలో కూడా ప్రబలి ఆస్కారం ఉంది కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆదివారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు స్వచ్ఛందంగా బంద్ చేసి తమ వంతు సహకారాన్ని అందిస్తారని అందరి ఆశిస్తూ ఈ మహమ్మారి ముందు ప్రబలకుండా మన వంతు సహకారం అందించాలని కోరుతున్నాను. జోగిపేటలో కోవిడ్ సందర్భంగా జోగిపేట స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ స్వయంగా ఎవరిది వాళ్ళే స్వీయ నియంత్రణలో ఉండి పాటించాలి. షాపులు మొత్తం స్వచ్ఛందంగా బంద్ చేసారు. కమిషన్ ఏజెంట్లు కానీ, రైతులు, మన అర్థ దుకాణాలు కానీ, మరియు బట్టల దుకాణాలు, కిరాణా సంఘము, రెడీమేడ్ షాపులు, మరియు ఒక్కరు హార్డ్వేరు, మొబైల్ షాపులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బంద్ చేసారు. ఎందుకంటే జోగిపేటలో 2 కేసులు, అందులో 6 కేసులు వచ్చినాయి. దాని సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ చేస్తారు, ఎవరిది వాళ్ళే. మరియు మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటే ఓకే అన్నాడు ఎమ్మెల్యే గారు. మరియు ప్రతి ఒక్కరు ఎవరి వారికే స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలని కోరుతున్నాం. గురించి ఆదివారం నుంచి మరి సండే వరకు ప్రతి ఒక్కరు బంద్ చేస్తామని 1 వీక్ బంద్ చేస్తామని ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఒప్పుకున్నారు. దీనికి అందరము సహకరిస్తాము. ప్రతి ఒక్కరి సహకారాలు ఉండాలని మరియు జోగిపేటలో స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా గురించి అప్రమత్తం చేయడంలో ప్రసార మాధ్యమాల పాత్ర నిర్మాణాత్మకం, ప్రశంసించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తెలుగు రాష్ట్రాలలో విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారి, భయాందోళనలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్నారు, స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడ దుర్గాదేవి ఆలయంలో చండీ హోమం, లోక సంరక్షణార్థం సూర్యోపాసన సేవ నిర్వహించిన ఆలయ అర్చకులు. అత్యాచారం కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై లోతుగా విచారణ,
పోలీసుల నిర్లక్ష్యాన్ని సహించమన్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ గీతం.